వెల్కమ్ టు డన్ టు మైండ్ మాస్టరీ. ఈరోజు నేను చెప్పబోయే వీడియో అతిగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్. ఓవర్ థింకింగ్ అంటే ఏంటి? మీరు ఎందుకు ఓవర్ థింక్ చేస్తున్నారు? సాధారణంగా సొసైటీలో స్టూడెంట్స్ కానీ, బిజినెస్ పీపుల్స్ కానీ, మరి ఇతర ఏ రంగాల్లో ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళ పని ఒత్తిడి వల్ల కానీ, వాళ్ళ యొక్క ఉండే సమస్యల వల్ల కానీ, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వల్ల, రకరకాల యావిగేషన్స్ వల్ల కానీ వాళ్ళకి అతిగా ఆలోచించడం అనేది స్టార్ట్ అవుతుంది. అతిగా ఆలోచించడం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, తన మైండ్‌లో ఫియరు, ఫోబియా, సాడ్‌నెస్, అన్‌బిలీవ్‌నెస్, సాధించలేము అనే నమ్మకం, అపనమ్మకం తన మైండ్‌లో వచ్చినప్పుడు డౌట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ డౌట్ అనేది వచ్చినప్పుడు మనిషికి ఓవర్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. ఓవర్ థింకింగ్ వల్ల ఉపయోగం ఏమీ లేదండి. నీ సబ్‌కాన్షియస్ మైండ్ నిన్నెప్పుడు గైడ్ చేస్తూ ఉంటుంది. నీకు కావాల్సిన అన్ని రిసోర్సెస్ అన్నీ కూడా నువ్వేం చేయాలి? ఎలా చేయాలి? ఏ విధంగా చేయాలి? ఎలా చేస్తే నీ గోల్‌ని రీచ్ అవుతావు? ఏ విధంగా నువ్వు నడుచుకోవాలి అనేది ఎప్పుడు కూడా నిన్ను సబ్‌కాన్షియస్ మైండ్ కీ రోల్‌గా చేస్తుంది. అంటే నీ మైండ్‌ని ఎప్పుడూ కూడా సబ్‌కాన్షియస్ మైండ్ కంట్రోల్ చేస్తుంది. నీకు ఏ అవసరం ఉన్నా, నువ్వేం చెయ్యాలన్నా కూడా సబ్‌కాన్షియస్ మైండ్ నీకెప్పుడు చెప్తుంది. ఆ చెప్పిన దాన్ని బట్టి నువ్వు ముందుకెళ్ళాలి తప్ప, విపరీతంగా ఆలోచించి కూర్చొని, తలపట్టు కూర్చోవడం, విపరీతంగా మీరు ఓవర్ థింక్ చేయడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదండి. ఆల్రెడీ మీకు కావాల్సింది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీకు సిగ్నల్ ఇచ్చేస్తుంది. అది రైటా? రాంగా? అనే ఆలోచనలో దాన్నే విపరీతమైన పోకడలకు పోయి ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. ఈ ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మీకు రిజల్ట్ ఏమీ రాదు. మీకు ఆల్రెడీ ఫస్ట్ థింక్ ఈజ్ బెస్ట్ థింగ్. మీకొక ఆలోచన, ఒక సొల్యూషను మీ మైండ్‌లో ట్రిగ్గర్ అవుతుంది. ఆ ట్రిగ్గర్ అయిన వెంటనే మీకొచ్చే ఆలోచన అదే కరెక్ట్. మీరు గంటలు గంటలు కూర్చొని ఆలోచించడం వల్ల మీ మైండ్ పాడవడం, బీపీలు, షుగర్లు తెచ్చుకోవడం తప్ప ఏమీ ఉపయోగం లేదు. దయచేసి ఓవర్ థింకింగ్ అనేదాన్ని మీరు కట్టిపెట్టండి. మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఏం చెప్తుందో, మీకున్న పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని బట్టి మీ మైండ్‌లో కొంత ఐడియా అనేది ఫార్మ్ అయి ఉంటుంది. ఆ ఐడియాని మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీకు సూచిస్తుంటుంది. అది గైడ్ చేస్తుంది. ఆ గైడ్ చేసిన దాన్ని బట్టి మీరు ఏం చెయ్యాలి? ఏం చేయకూడదు? ఎలా చేయాలి? అనే దాన్ని మీరు నిర్ణయించుకొని ముందుకెళ్ళడం వల్ల ఓవర్ థింకింగ్ అనేదాన్ని మీరు ఓవర్‌కమ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.